గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా బలంగా గట్టెక్కుతాం. ఢిల్లీలో జరిగిన అసోచాం కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. చార్మినార్ వద్ద భగ్గుమన్న CAA నిరసనలు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన ముస్లిం మత పెద్దలు. ఏపీ రాజధానిపై సీఎం జగన్ కు నివేదికను అందజేసిన జయన్రావు కమిటీ. తుది నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. రాష్ట్ర మీసేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీసేవ నిర్వాహకుల నిరవధిక బంద్. గ్రామ సచివాలయం మీసేవ పేరుతో ప్రారంభించబోతున్నారనే సమాచారంతో ఆగ్రహం. రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ కారు, 4 సెల్ ఫోన్లు, శటగోపం స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్న సంక్షోభం నుంచి బలంగా గట్టెక్కుతామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 6 ఏళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, కానీ తమ ప్రభుత్వం ఆ వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షించి మళ్లీ గాడిలో పడేలా చేశామని అన్నారు. తమ ప్రభుత్వం రైతులు, కార్మికులు, కార్పొరేట్ సంస్థల ఆందోళనను పట్టించుకోదని అన్నారు. తమ ప్రభుత్వం రైతులు, కార్మికులు, కార్పొరేట్ సంస్థల ఆందోళనను పట్టించుకుంటోందని అన్నారు. పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని, పారదర్శకత, సామర్థ్యాన్ని, బాధ్యతను కూడా పెంచుతామని అన్నారు. कंपनीज एक्ट లో ఉన్న కొన్ని అంశాలను ఎత్తివేయాలనుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. साथियों, बरसों से भारत का उद्योग जगत बिजनेस को आसान बनाने की मांग कर रहा था, प्रक्रियाओं को ट्रांसपेरेंट और सिंपल करने की मांग कर रहा था, और आप ही की इस मांग पर भी हमारी सरकार ने जो भी कर सकता है हमने काम करने का प्रयास किया है. आज भारत दुनिया के उन टॉप 10 देशों में शामिल है जिसने ईज ऑफ डूइंग बिजनेस की रैंकिंग में पिछले 3 वर्षों में लगातार सबसे अच्छा सुधार किया है. इस तरह से भारत के उद्योग जगत के साथ खड़ी है. भारत की अर्थव्यवस्था को चलाने वाले हर छोटे मोटे व्यक्ति के साथ खड़ी है. मैं इसी मंच के माध्यम से देश के उद्यमी को यही कहूंगा कि आप आगे बढ़िए. आप समर्थ हैं, आप सक्षम हैं. पूरी दुनिया का बाजार हमारे सामने है. पूरी दुनिया को टक्कर देने का साहस हमारे भीतर है. आपका संकल्प, आपका सामर्थ्य, $5 ट्रिलियन इकोनॉमी का भारत का जो सपना है, जो करोड़ों देशवासियों का है, मोदी का नहीं है, करोड़ों देशवासियों का है, उस सपने को पूरा करने में बहुत बड़ी भूमिका निभाने के लिए मैं आपको निमंत्रित करता हूं. आपकी समृद्ध परंपरा 21वीं सदी के न्यू इंडिया को भी विस्तार देने वाली है, मजबूत करने वाली है. आप सभी अपने प्रयासों में सफल हों, इसी कामना के साथ इस शताब्दी के महत्वपूर्ण पड़ाव पर अगली पूरी शताब्दी के लिए अनेक अनेक शुभकामनाएं देते हुए मेरी वाणी को विराम देता हूं. बहुत बहुत धन्यवाद. ఇక చార్మినార్ సమీపంలో మక్కా మస్జిద్ ప్రార్థనల కోసం ముస్లింలు భారీగా తరలివచ్చారు. ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా రోడ్డు మీదకు దూసుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
लेके आओ खोल के। ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏబి ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా జగద్గిరిగుట్ట జిడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి ర్యాలీ నిర్వహించారు ముస్లిం మత పెద్దలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏబిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. मैं यहाँ पे इमामत के फ़राइज़ पर इमामत के काम पर फ़राइज़ अंजाम दे रहा हूँ और यहाँ हमारे रोड़ा मिस्त्री नगर, बेकरी गड्ढा, चंद्रागिरी नगर, मखदूम नगर, श्रीनिवास नगर और हमारे इस इलाके के गाजुला रामाराम शाहपुर के तमाम लोग यहाँ एकजुट हुए हैं। इसलिए हुए हैं कि आज हमें बेचैनी है कि आज हिंदुस्तान में जो ये बिल ला चुके हैं। मैं ये कहना चाह रहा हूँ, एनआरसी आपने आसाम में लागू किया। आसाम में लागू करने के बाद जब आपके पास 19 लाख लोग निकले, 19 लाख लोगों में जो हमारे ज़्यादातर तकरीबन 13 लाख हिंदू भाई निकले और 3 लाख मुसलमान निकले, तो इन लोगों को आप डिटेन करने लगे हैं। जब देखा कि हिंदुस्तान में हमारे हिंदू भाई ज़्यादा एनआरसी में आए तो आपने सीएबी लगाया, बाद में इसको सीएए कर दिया है। आप जानते हैं कि हिंदुस्तान में जितने भी हमारे कास्ट के लोग हैं, चाहे वो हिंदू भाई हों, चाहे वो सिख हों, चाहे वो जैन हों, चाहे वो बुद्ध हों, ये सबको नागरिकता दी जाएगी। इसमें छट रहे हैं तो सिर्फ मुसलमान छट रहे हैं। इसको आप डिटेन करने के लिए ये बिल लाए हैं और आप बोल रहे हैं कि हम पाकिस्तान, बांग्लादेश और अफगानिस्तान के जितने भी मुसलमान हैं वो वहीं रहेंगे। लेकिन मेरे दोस्त, ये एक धोखा है और हम सब ये धोखा समझ रहे हैं। आपने एनआरसी लागू करके पहले बता दिया है। बनाए थे, आज तिरंगा जो लहरा रहा है उसका तिरंगे की सूदी हमें बनाए थे। आज वो कपड़ा भी मुसलमानी बनाया था। गाने वाली जनगण मन गाने वाली तैयबा सूरी भी हमारे मुसलमान की थी। आज हमारे साथ ये इत्तेफाक क्यों हो रहा है, हम ये जानना चाहते हैं। हम सरकार से ये पूछना चाहते हैं हमारे साथ ऐसा क्यों हो रहा है।
ఇక ప్రజా సమస్యలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యలు అధికారులతో మాట్లాడి అతి త్వరలో సమస్యలకు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటి తన్వీరాజు, ఎంపీడీఓ ఎంఆర్ఓ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మనము పెరుగుతున్న ప్రణాళికలు చూస్తున్నాము. ఊర్లలో సర్పంచుల అధికారులు అందరూ కూడా ఎంతో సంతోషంగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా ఊర్లలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా 30 రోజులు ప్రణాళిక ఉండాలో ఆ విధంగా ఉంటేనే సర్పంచ్కి మంచి మార్కులు వస్తాయి. మళ్ళీ ఏం తప్పు చేసినా సర్పంచ్లో ఇవ్వాలండి. దయచేసి మీరందరూ ముందు 30 రోజులలో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మనం ఎప్పుడు ఊరు పెట్టుకునే బాధ్యత సర్పంచ్ వాడిని మనకు ఉంటుంది. ఇంటింటి తిరిగి మనం చెప్పే బాధ్యత కూడా మనకు ఉంటుంది. ప్రభుత్వం ఇంత సహకరించడం మనం చేయకపోతే మనకు దానికి ఒక పేరు ఉండదు. మీ అందరికీ కోరుతున్నాం. ఏదైనా నిజం కూడా మొన్న కూడా పోయినప్పుడు ఊర్లో అంతా నీట్గా బాగానే ఉంటుంది. దాన్ని ఇంకా మీరు ఎంత మనం డెవలప్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా కంట్రాక్టర్ లోపం ఉందని చెప్తూ దాన్ని కూడా మాట్లాడుకుని సరి చేపిస్తున్నారు. ఎండాకాలం వచ్చారు సర్పంచ్ వెంబడబడి ఎంపీడీసీ వెంబడబడి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత కూడా మీరు అందరూ తీసుకోవాలని కూడా మీ అందరూ కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమాలు దీనికి మీరందరూ సహకరించినందుకు కూడా. ఎందుకంటే మీటింగ్లో ఓరుకొని అడుక్కోవాలి. అడుగుపోతే ఏది జరగదు కాదు. అనుకొని అడిగినందుకు కూడా మన ఇప్పుడు రాజుగారు కూడా ల్యాండ్ గురించి అడిగినాం. ఎందుకంటే చాలా మంది ఒకనాడు వచ్చింది కాదు. అది మనం 15-20 ఏళ్ళ నుంచి కబ్జాలు అంటున్నారు. మన జరపాలంటే కూడా అన్ని ఆలోచించి పనిచేయవలసి వస్తుంది. మీరు కూడా అధికారులను చేస్తారని అధికారులను చేయాలంటే కానీ మనమే ఇంకోటి అడ్డుపడతాం. అలాంటిది కాకుండా ఏ విధంగా గవర్నమెంట్ కానీ కాపాడాలనేది వాళ్ళు కూడా కాపాడే బాధ్యత. బస్సులు కూడా ఆర్టీసీ వాళ్ళు నిజంగా మీరు ముఖ్యంగా జల్దీ మీద కొద్దిగా సీరియస్గా ఆర్టీసీ బస్సులు తీసుకోవాలి. ఎక్కడెక్కడ బస్సులు ఉన్నాయో ఆ బస్సులు కూడా మీ అందరూ కూడా. ఎందుకంటే బస్సులతో చాలా ఇబ్బంది ఉన్నది. ఆ బస్సుల కార్యక్రమం కూడా మీరు అందరూ పెట్టుకున్నారని చెప్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం విషయం కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ హృదయపూర్వక నమస్కరిస్తున్నాము. జై తెలంగాణ. మీటింగ్ చాలా సంతోషంగా జరుపుకున్నాము. మనం సమస్యలన్నీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మంచిగా అడుగుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మేము మా దృష్టికి తీసుకొస్తే మేము అన్న దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు ఏమున్నా కానీ మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. మేము కూడా మొన్న సుల్తాన్పల్లికి వెళ్ళి మేము కట్టిస్తామని ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము అన్న దృష్టికి తీసుకెళ్ళి అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక పెద్దపల్లి జిల్లా ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్డీవైఎఫ్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు చేసేది న్యాయమైన దీక్ష అని, వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. మేనేజ్మెంట్ హాస్టల్స్ ఏర్పాటు చేయడం కొరకు ప్రధానమైనటువంటి డిమాండ్తో గత 3 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మరియు కేవీపీఎస్కు బహుజన సంక్షేమ సంఘం ఈ రిలే దీక్షలకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఈ డిమాండ్లు సాధించేంత వరకు బిఎస్ఎస్, బీవీఎస్ వీళ్ళతోటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటుందని సందర్భంగా పేర్కొంటున్నాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్లో కనుక చూసినట్లయితే అప్పుడు ఎస్ఎంఎస్ హాస్టల్స్ ఉండే. జిల్లాలు వేరుపడ్డ తర్వాత కూడా జగిత్యాల జిల్లాలో ఎస్ఎంఎస్ హాస్టల్స్ ఉన్నాయి, కరీంనగర్ జిల్లాలో ఎస్ఎంఎస్ హాస్టల్స్ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల నుంచి కనుక చూసినట్లయితే ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఇక్కడ పేర్కొన్నటువంటి సంఘాలు జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, పార్లమెంట్ సభ్యులకు, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రికి కూడా వినతి పత్రాలు ఇచ్చి హాస్టల్ ఏర్పాటు చేయాలని విన్నవించినప్పటికీ కూడా ఏర్పాటు చేయకపోవడం అంటేనే దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది నిదర్శనం. మరి బీసీలకు 4 హాస్టల్స్ ఉన్నప్పుడు ఎస్సీలకు ఇన్నిసార్లుగా వినతి పత్రాలు సమర్పిస్తే ఒక్క హాస్టల్ ఏర్పాటు చేయకపోవడం అంటేనే ఈ ప్రభుత్వంకు దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందో మేమంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా వీళ్ళు పోరాటం చేసేటువంటి సందర్భం
ఎస్ఎంహెచ్ హాస్టల్స్ ఏర్పాటు చేయడం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 3వ రోజు ఈరోజు మరి గత 3 రోజుల నుండి పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గత జిల్లా కేంద్రం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అయితే ఉంది. మరి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దపల్లి పట్టణంలో జిల్లా కేంద్రంలో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రము, నియోజకవర్గ అసెంబ్లీ కేంద్రం అయినప్పటికీ కూడా మరి ఎస్ఎంహెచ్ హాస్టళ్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం 100% విఫలమైంది. మరి గతంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ హాస్టల్కి సంబంధించి దాన్ని రామగుండం మరి తరలించడం జరిగింది. మరి గతంలో వచ్చినటువంటిది ఏదైతే ఒకటి జూలపల్లికి తరలించడం జరిగింది. కానీ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి మాత్రం ఇప్పుడు చాలా అన్యాయం జరిగింది. మరి ఇక్కడ గురుకుల పాఠశాల కానీ కాలేజీ కానీ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కాలేజీ కానీ తర్వాత హాస్టల్స్ కానీ మరి ఇవన్నీ దాదాపు 2000 మంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ. ఇంటర్ అదేవిధంగా డిగ్రీ పీజీ స్టూడెంట్స్ మరి ఇక్కడ జిల్లా కేంద్రంలో 2000 మంది ఉంటారు. ఈ 2000 మందికి సంబంధించి మరి పూర్తిగా వీళ్ళంతా కూడా పేద విద్యార్థులు. వీళ్ళంతా కూడా వీళ్ళ తల్లిదండ్రులు కూలి చేసుకొని మరి బతికేటువంటి కుటుంబాలు. మరి ఇటువంటి కుటుంబాలన్నీ ఇక ఏపీ రాజధాని సహా ఏపీ సమగ్ర అభివృద్ధిపై అధ్యయనం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ సీఎం జగన్కు తుది నివేదికను అందజేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సమావేశమై నివేదికను అందించింది. ఈ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. రాజధానిపై జరిపిన అధ్యయనంపై ఇప్పటికీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేయగా తాజాగా కమిటీ సమర్పించిన తుది నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మీసేవ నిర్వాహకులు రాష్ట్ర మీసేవ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామ సచివాలయం మీసేవ పేరుతో త్వరలో ప్రారంభించబోతున్నారు అనే సమాచారంతో ఈ రోజు నుంచి నిరవధిక బంద్ చేస్తున్నట్లు మీసేవ నిర్వాహకులు తెలిపారు. కొమరోలు మండలంలోని బ్రాహ్మణపల్లి, ఎలమకల్లు, ముక్తాపురం, రెడ్డిచెర్ల, బాదినేనిపల్లి, దద్దవాడ మీసేవ కేంద్ర నిర్వాహకులు నిరవధిక బంద్లో పాల్గొన్నారు. రారా మళ్ళీ పొంగల్లాగానే వచ్చాను పోయి మాట్లాడదాం. ఎందుకు రావాలి మళ్ళా? నేను ట్రాన్స్ఫర్ నేను వీలేదు కదా. ఇక కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం నల్లమల అడవి ప్రాంతంలోని లింగాపురం గ్రామ సమీపంలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన ధ్వంసం వెంకటేశం, విజయవాడకు చెందిన చిత్తజల్లు నరేంద్ర కుమార్, వరంగల్ జిల్లాకు చెందిన దావా కళ్యాణ్ కుమార్ అనే ముగ్గురు ముఠాగా ఏర్పడి ప్రకాశం జిల్లాలోని పెద్ద చామల గ్రామ సమీపంలోని ఓ గుడిలో శటగోపురాన్ని దొంగిలించారు. అయితే దొంగిలించిన శటగోపురానికి శక్తులు ఉన్నాయంటూ దీన్ని ఇంట్లో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు పెరిగి ధనవంతులు అవుతారంటూ నమ్మబలికి కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలకు అమ్మేటందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి ఓ స్విఫ్ట్ కార్, 4 సెల్ ఫోన్లను, శటగోపురాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఈ ముఠాలు మరో 2 కూడా ఉన్నట్లు విచారణలో తేలిందని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ రైస్ పుల్లింగ్ ముఠా ఒకటి ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది లింగాపురం పరిధిలో అలాగే అని చెప్పేసి మనకు రావడం జరిగింది.
అదేవిధంగా ఈ రైస్ పుల్లింగ్ ముఠా అంటే ఇటువంటి పురాతనమైనటువంటి ఈ శటగోపము. సో ఇది మహిమ కలిగినటువంటి శటగోపం అని చెప్పి దీనికి టార్చ్ లైట్ వేస్తే లైట్ ఆగిపోతుంది, అంతటి మహిమ కలిగింది. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వారికి సంపద వృద్ధి చెందుతుంది, అదేవిధంగా డబ్బులు బాగా వాళ్ళకి వస్తాయి అనేటువంటి నమ్మకంతో నమ్మించి ఈ యొక్క ముఠాకు పాల్పడడం జరుగుతుంది. ఈ ముఠా అయితే ఈ ధ్వంసం వెంకటేష్ అని చెప్పేసి చెంచుకుంట గ్రామము, దోర్నాల మండలం, ప్రకాశం జిల్లా. అతను దీన్ని పొంది ఈ చింతజల్లు నరేంద్ర కుమార్ విజయవాడ సిటీ, అదేవిధంగా దావా కళ్యాణ్ కుమార్ వరంగల్ జిల్లా తెలంగాణ, వీళ్ళిద్దరూ మీడియేటర్స్తోని బ్రోకర్స్ అనమాట. వీళ్ళిద్దరుతో మీకు మంచి పార్టీని ఇప్పిస్తాను, ఎక్కువ డబ్బులకి దీన్ని అమ్మిస్తానని చెప్పేసి నమ్మబలికి అతన్ని కొత్తపల్లి లింగాపురం గ్రామానికి రప్పించడం జరిగింది. ఇక ప్రభుత్వం రైతుల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించే రీతిలో జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని జనసేన నేతలు మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు సంఘీభావం తెలిపారు. కమిటీ రిపోర్టు రాకముందే సాక్షాత్ ముఖ్యమంత్రి క్వశ్చన్ పేపర్ లీక్ చేసే రీతిలో వ్యవహరించాలని దుయ్యబట్టారు. అసలు అమరావతికి రాకుండానే కమిటీ నివేదిక ఎలా ఇస్తుందని నిలదీశారు. ప్రధాని మోదీ దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. కేవలం ఒక బస్తా సిమెంట్ కూడా ఎక్కడికి తీసుకురాలేదు. వాస్తవం ఇది. ఏం చేశారు? రంగులు మార్చుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని, పంచాయతీ కార్యాలయాలను రంగులు మార్చుకున్నారు. మీరు చేసింది అది. రైతులకి ఎక్కడ మీరు అండగా నిలబడ్డారు. మొన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని రైతులు మా దృష్టికి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు మీ అందరం ఒక రోజు రైతాంగాని కోసం దీక్ష చేశాం. కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేని ప్రభుత్వంలో ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? విషయాలు తెలుసుకోకనా, అవగాహన లేకనా, లేదా కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు? మీరు తెలుసుకోవాలి. అభివృద్ధి చేయాలి. మీరు నిజంగానే మీకు అటువంటి చిత్తశుద్ధి ఉంటే వెనుకబడిన ప్రాంతాన్ని మీరు తీసుకోండి. ఎవరు వద్దంటున్నారు? రాయలసీమలో ఎప్పటి నుంచో అడుగుతున్నారు హైకోర్టు పెట్టమని. ఓకే, అటువంటి పరిస్థితుల వల్ల ఆ ప్రాంతాన్ని అభివృద్ధి జరుగుతుందంటే మీరు ముందుకేం అడుగు సంప్రదించండి. అసలు ఈ కమిటీ ఇక్కడికి వచ్చిందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కమిటీ వచ్చి మిమ్మల్ని సంప్రదించిందా? ఎవరైనా భూమి ఇచ్చిన రైతు ఈ కమిటీ ఎవరైనా ఒక చోట వచ్చి కలిసిందా? మరి ఏ విధంగా వీళ్ళు నివేదిక ఇవ్వగలుగుతారు? ఎటువంటి నివేదిక ఇవ్వగలుగుతారు చెప్పండి? ఎవరిని అడిగి నివేదిక ఇస్తారు ప్రభుత్వానికి? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా బలంగా గట్టెక్కుతాం. ఢిల్లీలో జరిగిన అసోచాం కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య. చార్మినార్ వద్ద భగ్గుమన్న సిఏఏ నిరసనలు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన ముస్లిం మత పెద్దలు. ఏపీ రాజధానిపై సీఎం జగన్ కు నివేదికను అందజేసిన జేఎన్ కమిటీ. తుది నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. రాష్ట్ర మీసేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీసేవ నిర్వాహకుల నిరవధిక బంద్. గ్రామ సచివాలయం మీసేవ పేరుతో ప్రారంభించబోతున్నారనే సమాచారంతో ఆగ్రహం. రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. నిందితుల నుంచి ఒక స్విఫ్ట్ కారు, 4 సెల్ ఫోన్లు, శటగోపం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.